మన ఛానల్స్ లో కూడా చాలా చోట్ల దీనికోసం ప్రస్తావించడం జరిగింది. అలాగే దీనికోసం అనేక వార్తలు కూడా వేయడం జరిగింది. కానీ కనీసం పూర్తి స్థాయి కూడా ఏం జరుగుతుంది, ఎవరెవరు వెనకావతలు ఉన్నారో దానిపై కూడా మీడియా కూడా వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేస్తారో కూడా మీడియా కూడా మరి కొద్దిసేపు వెల్లడించే అవకాశం అవుతుంది. సీతారామరాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సతీష్. దేశవ్యాప్తంగా పెట్రోలియం రంగంపై ఎస్మాని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్తో పాటు గ్యాస్ సరఫరా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. వాణిజ్య అవసరాలకి గ్యాస్ సరఫరాని ఆపింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో హోటల్స్ ని మూసేశారు. కొన్ని నగరాల్లో పాక్షికంగా నడుస్తున్నాయి. హైదరాబాద్లోనూ వాణిజ్య సిలిండర్ల కొరత కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పెట్రోలియం రంగంపై ఎస్మాని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్తో పాటు గ్యాస్ సరఫరా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. వాణిజ్య అవసరాలకి గ్యాస్ సరఫరాని ఆపేసింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో హోటల్స్ ని మూసేశారు. కొన్ని నగరాల్లో పాక్షికంగా నడుస్తున్నాయి. హైదరాబాద్లోనూ వాణిజ్య సిలిండర్ల కొరత కొనసాగుతోంది. సో మొత్తానికి ఈ యొక్క ఎస్మాని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తేవడంతో ఇటు పక్కన చూసుకుంటే నగరంలో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ కూడా వెంటనే సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. వాణిజ్య గ్యాస్ సరఫరా గనక మందగించడంతో సో హోటల్స్ నడపడం కష్టమని కూడా వాళ్ళ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి తెలిపారు. హోటల్స్ పరిశ్రమకి గ్యాస్ అనేది ప్రాణవాయువు వంటిదని, ఇప్పటికే నిల్వలు తగ్గిపోయి వంటలు చేయడం కష్టంగా మారిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే హోటల్స్ ని ఇప్పుడు పాక్షికంగా ఉన్న హోటల్స్ ను కూడా పూర్తిగా మూసివేయాల్సి వస్తుందని కూడా ఈ యొక్క రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోలియం రంగంపై ఎస్మాని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్తో పాటు గ్యాస్ సరఫరా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. వాణిజ్య అవసరాలకి గ్యాస్ సరఫరాని ఆపేసింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో హోటల్స్ ని మూసేశారు. కొన్ని నగరాల్లో పాక్షికంగా నడుస్తున్నాయి. హైదరాబాద్లోనూ వాణిజ్య సిలిండర్ల కొరత కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పెట్రోలియం రంగంపై ఎస్మాని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్తో పాటు గ్యాస్ సరఫరా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. వాణిజ్య అవసరాలకి గ్యాస్ సరఫరాని ఆపేసింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో హోటల్స్ ని మూసేశారు. కొన్ని నగరాల్లో పాక్షికంగా నడుస్తున్నాయి. హైదరాబాద్లోనూ వాణిజ్య సిలిండర్ల కొరత కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా పెట్రోలియం రంగంపై యస్మాని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్తో పాటు గ్యాస్ సరఫరా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, మొత్తానికి ఇటు పక్కన రేట్లు పెంచారు, కానీ మరో పక్కన మరి ఈ యొక్క వాణిజ్య అవసరాలకి గ్యాస్ సరఫరాను ఆపేశారు. హోటల్స్ పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇక్కడ భారతదేశమే భారీగా పడుతున్నటువంటి పెనుభారం అని చెప్పుకోవచ్చు. మరో పక్కన కూడా గ్యాస్కు సంబంధించి చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్తో పాటు చెన్నై, బెంగళూరు, మహారాష్ట్ర అంటే రాష్ట్రాలు, ఇవన్నీ రాష్ట్రాల్లో కూడా ఒక రెస్టారెంట్, హోటల్స్ అన్ని కూడా 20% ఇప్పటికే మూతపడ్డటువంటి పరిస్థితి మనం చూస్తాం. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంతో పాటు కూడా హైదరాబాద్ కూడా ప్రస్తుతానికి ఉన్న మధ్యాహ్నం కూడా కొన్ని హోటల్స్ కూడా బిర్యానీ హోటల్స్ ఏదైతున్నాయో పేరుగాంచినటువంటి హోటల్స్ కూడా బిర్యానీ హోటల్ కూడా మొత్తం క్లోజ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ హైదరాబాద్ నగర్ ఉన్నటువంటి అసోసియేషన్ ఎవరైతే ఉన్నో హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఈ హోటల్స్ అని కూడా మూసేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే ఉన్నదో బ్లాక్లో కొనలేని పరిస్థితి ఉన్నది. బ్లాక్లో 1700కు వచ్చేటటువంటి గ్యాస్ సిలిండర్ 3500కు కొన్న ప్రయత్నం చేసినప్పుడు అది కూడా 3500 కూడా సిలిండర్ దొరకట్లేదని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఇదంతా కూడా మన ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి హోటల్ ఏదైతే ఉందో ఇది చాలా ఫేమస్ బిర్యానీ పాయింట్, అంటే ఇది చాలా మంది కూడా ఫేమస్ అయినటువంటి హోటల్. ఈ హోటల్ కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికి. కానీ ఈ పాటికి మొత్తం గ్యాస్ సిలిండర్స్ లేకపోవడం వలన, కొరత వలన ఎక్కడెక్కడ మూసేసినటువంటి పరిస్థితి మనకి. ఇటువంటి హోటల్స్ అని కూడా చాలా కూడా క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి మనము ఈ హోటల్కు సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎట్లా ఉన్నది, ఏంది అసలు బిజినెస్లు ఎట్లా రన్ చేయగలుగుతారో. సిలిండర్ మెయిన్ ఇంపార్టెంట్. కట్టెల పొయ్యి పెట్టి పెట్టేటువంటి పరిస్థితులు లేదు హైదరాబాద్ సిటీలో, కనుక ఇప్పుడు గ్యాస్ లేదు. మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్న దానిపైన మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన హోటల్స్ అనేది క్లోజ్ చేస్తారు. మరి ఇప్పుడు ఫర్దర్ ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్పాలనుకుంటారు సార్? ప్రస్తుతానికైతే ఈ రోజైతే హోటల్లో కొంచెం గ్యాస్ ఉంది, దాంతోనే హాఫ్ ఫుడ్ రెడీ చేసుకొని కస్టమర్స్ కోసం ప్రిపేర్ చేసి ఇచ్చాము. కానీ చాలామంది కస్టమర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. మేము చాలా తక్కువ ఫుడ్ ప్రిపేర్ చేసాం. యాక్చువల్గా మా హోటల్ చాలా ఫుల్ బిజీగా ఉంటుంది, ఫేమస్ హోటల్ ఇన్ ఎస్ఆర్ నగర్. కానీ ఫ్యూచర్లో ఎట్లా రన్ చేయాలని మేము చాలా ఆలోచిస్తున్నాం. కస్టమర్స్ అందరూ వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మామూలు సిలిండర్ ఎంత ఉండి అప్పుడు ఎంత ఉండి ఇప్పుడు ఎంత బ్లాక్ 600 అండి. బ్లాక్లో అడిగితే 3500 చెప్తున్నారు. కానీ మాకు 3500 పెట్టి వండితే మాకు వర్కౌట్ అవ్వదు, మేము లాస్కి అమ్ముకోవాలి. దానికి ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. సో దయచేసి ప్రభుత్వం చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తున్నాం అది ఇక్కడ కస్టమర్స్ కొంతమంది కర్రీ పాయింట్ కొనుక్కొని వచ్చారు. చెప్పమ్మా, ఇప్పుడు మీరు కర్రీ తీసుకొని వచ్చారు కదా, ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ పరిస్థితి ఎట్లా తెలుసు కదా, మరి అసలు మీరు ఇక్కడ కొనుక్కు వచ్చారు అంటే ఇప్పుడు ఇంట్లో కరెక్ట్ కుకింగ్ టైంకి గ్యాస్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇక్కడికి వచ్చాం ఫేమస్ అని చెప్పి, టేస్ట్ బాగుంటుందని చెప్పి వస్తాయి. సో ఇక్కడ కూడా కర్రీస్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఈ టైంకి యాక్చువల్లీ ఉండాలి, బట్ అయిపోయినాయి. మాకు గ్యాస్ ప్రాబ్లం కొంచెం ఎక్కువగానే ఉంది ఈ మధ్య. రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ ముందు ఉండే, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ లిటిల్ యాక్షన్ ఆన్ ఇట్. అంటే చాలా మంది కూడా ఇబ్బంది పడుతుంది. మీరు ఇప్పుడు ఇంట్లో గ్యాస్ వంట చేసిన గ్యాస్ అయిపోవడంతో ఇక్కడ కర్రీ పాయింట్కి వచ్చారు, వీళ్ళ దగ్గర ఒక పరిస్థితి అనేది క్లోజ్ అయిపోతుంది. మరి పరిస్థితి ఎట్లా, మరి నెక్స్ట్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, మరి ఏం కోరుతుంది ప్రభుత్వాన్ని? వీ హోప్ గవర్నమెంట్ మంచి యాక్షనే తీసుకొని అందరికీ రీజనబుల్గా అన్నీ అవుతాయని అనుకుంటున్నాము. ఇప్పటికీ ఓకే బాగానే ఉంది, ఫర్దర్ కూడా ఇంకొంచెం డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన పాప ఏంటంటే ఇంట్లో వంట చేస్తున్నారు, వంట చేస్తున్న సమయంలో గ్యాస్ అయిపోయింది. అంటే అన్నం అయ్యింది, కూర కర్రీ చేస్తున్నారు, కర్రీ మధ్యలో ఆగిపోగానే ఇమ్మీడియట్లీ ఇక్కడ పక్కన ఉన్నటువంటి కర్రీ పాయింట్కి వచ్చింది, కర్రీ సెంటర్ మనం ఉన్న హోటల్కి వచ్చింది, ఇక్కడ కర్రీ తీసుకొని పోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయింది, మళ్ళీ గ్యాస్ బుక్ చేశారు. కనీసం ఇంకా 1 వీక్ పడుతుందని చెప్తున్నారు, కొంతమందికి 20 days పడుతుందని చెప్తున్నారు. అంటే రకరకాల వదంతులు అయితే వస్తున్నాయి. మరి ఇటువంటి దానిపైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఇదే ఒక్కరికి సంబంధించి కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి హాస్టల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు. కానీ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో కానీ ప్రైవేట్ ఆసుపత్రులు మెయిన్ ఇంపార్టెంట్ ఇచ్చేదంతా కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి హోటల్స్ కానీ వాటి హాస్పిటల్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఏదైతుందో వారికి మాత్రము తక్షణమే అందిస్తామని ఒక పక్క చెప్తున్నాను. హోటల్స్ మామూలు హాస్టల్స్ కానీ ఏదైతుందో ఈ ప్రాంతంలో అందరూ కూడా చిన్న భిన్నం అయిపోతున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హాస్టల్ ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 6000, 7000 తీసుకొని వాళ్ళకు ఇస్తున్నారు అకామిడేషన్. మరి గ్యాస్ సిలిండర్ కొనాలంటే 3500, 4000 రూపాయలు కొంటున్నారు. కానీ అది వర్కౌట్ కావట్లేదని హోటల్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. కనుక ఇదంతా కూడా ఈ హైదరాబాద్ సంబంధించిన హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ పెట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి కలుస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మరి కలిసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు కర్రీలు ఇవన్నీ కూడా ఉన్న కర్రీ అయితే ఉన్నది, ఇవి తీసి పెడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది, ఉన్న కర్రీలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కొన్ని కర్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్యాస్ ఏదైతుందో ఆ గ్యాస్ ఉన్నదంతా కూడా
కూడా వంటలు చేసుకుంటే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నాం మనం ఈ కర్రీ పాయింట్ అండ్ బిర్యానీ పాయింట్ ఇదంతా చాలా ఫేమస్ అయినటువంటి హోటల్ ఇది. ఈ హోటల్ ఉన్న కంప్లీట్గా అయిపోయింది. ఒక 1 అవర్లో కూడా ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి వీళ్ళు నిర్వాహకులు చెప్తున్నారు. అయిపోయిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. మరి రేపు కూడా సాయంత్రం లోపల ఒక 2 సిలిండర్లు వస్తే కనుక మేము నడపలేస్తాము, లేకుంటే కష్టమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో కూడా మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద హోటల్స్ ఏదైతున్నాయో వాటక్కడ కూడా ఎక్కడికక్కడ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మనం మదీనా కూడా చూస్తాము, ఒక హైదరాబాద్ చూస్తాం. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటల్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా సిలిండర్స్ ఏదైతున్నాయో ఒక కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాడో వాటి మీద ఉన్నటువంటి పరిస్థితి నడుపుకొని కొంతమంది అయితే ఇల్లీగల్గా కమర్షియల్ కాకుండా డొమెస్టిక్ సిలిండర్స్ పెట్టి నడుపుతున్నారు. మరి డొమెస్టిక్ సిలిండర్ పెడితే కేసులు అవుతాయని ఒక భయం ఉన్నది. కనుక అట్లాంటివి కాకుండా మరి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ యొక్క సిలిండర్లో గ్యాస్ సిలిండర్ ఏదైతే సప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి హైదరాబాద్ నగర ప్రజలు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మరి ప్రతి చోట కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికీ కూడా చెన్నై కానీ, బెంగళూరు, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. అప్పటికి కూడా 25% కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్ హోటల్స్ కూడా వాళ్ళు కూడా పిలిపిస్తామని ఇవాళ ముఖ్యమంత్రి కలిసిన తర్వాత సమాచారం తీసుకొని అసలు సిలిండర్ ఏజెన్సీతో మాట్లాడి ఎంతవరకు సప్లై చేయగలుగుతారు, ఎప్పటి వరకు సప్లై చేయగలుగుతారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ ఎంత, ఇప్పుడు స్టాక్ ఎంతవరకు బయట ఇవ్వగలుగుతారు, వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ ఎన్ని రోజులు మాకు హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారు అన్న దానిపైన వాళ్ళు మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీతో మాట్లాడినప్పుడు మా దగ్గర తమ దగ్గర ఉన్న స్టాక్ అయితే మార్కెట్కి పంపిస్తున్నాం, మా దగ్గర దాచిపెట్టుకున్న పరిస్థితి లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బయట నుంచి వస్తే మేము ఇవ్వగలుగుతాము, మా దగ్గర ఎక్కడి నుంచి ఉన్నది అని ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఏజెన్సీ వాళ్ళు చెప్పేది కానివ్వండి, హోటల్స్ వాళ్ళు కానివ్వండి, ఇదంతా కూడా త్వరగా చూసే సీతారామరాజు పరిస్థితి అయితే మొత్తం ఇది అగమ్య గోచరమైన పరిస్థితి నెలకొనబోతుందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్ రైట్. థ్యాంక్ యూ దుర్గేష్. ఇవి